దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికల తేదీలను ఈసీ వెల్లడించింది. 2 విడతల్లో బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో 294 సీట్లు ఉన్నాయి. ఏప్రిల్ 23, 29న బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇక తమిళనాడులో 234 సీట్లు ఉన్నాయి. ఏప్రిల్ 23న తమిళనాడు పోలింగ్ జరగనుంది. అస్సాంలో 126 సీట్లు ఉన్నాయి. ఏప్రిల్ 9న అస్సాం పోలింగ్ జరగనుంది. కేరళలో 140 సీట్లు ఉన్నాయి. ఏప్రిల్ 9న కేరళ పోలింగ్ జరగనుంది. ఇక పుదుచ్చేరిలో 30 సీట్లు ఉన్నాయి. ఏప్రిల్ 9న పుదుచ్చేరి పోలింగ్ జరగనుంది. మే 4న అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కేరళలో అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. 2021లో లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ చారిత్రాత్మక విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఈసారి తిరిగి పుంజుకోవాలని యూడీఎఫ్ చూస్తోంది. బీజేపీ తన ఓటు బ్యాంకును పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 4వసారి అధికారం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ గత ఎన్నికల కంటే మెరుగైన స్థానాలను గెలుచుకోవాలని తీవ్రంగా శ్రమిస్తుంది. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. అలాగే తమిళనాడు అధికార డీఎంకే కూటమి, ప్రతిపక్ష ఏఐఏ డీఎంకే మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. కొన్ని సర్వేల ప్రకారం డీఎంకే కూటమికి ఆధిక్యం ఉండే అవకాశం ఉందని అంచనా. ఇక మరోవైపు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ ఇతర స్థానిక పార్టీలతోటి పొత్తులు కుదుర్చుకొని పోటీకి సిద్ధమవుతుంది. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో ఏఐఎన్ఆర్సీ బీజేపీ కూటమి అధికారంలో ఉంది. అయితే కాంగ్రెస్, డీఎంకే కూటమి తిరిగి పట్టు సాయించేందుకు ప్రయత్నిస్తున్నాయి. As all of you are aware, these 5 states and UTs represent distinct geographical and cultural landscapes of India. These elections represent not only a democratic exercise, but also the cultural richness of India and truly reflect the unity and diversity of our nation. Pure electoral rolls are the bedrock of any democracy. With this objective, the special intensive revision is being conducted as per Article 326 of the Constitution to ensure that no illegible elector is left out, while no ineligible person is included in the electoral rolls. I congratulate all the booth level officers, assistant electoral registration officers, district election officers, and all election officials who were involved in this work for ensuring its smooth conduct and completion. Also, that is Goa. సోమవారం నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 11:45 ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. అనంతరం బీఎస్సీ సమావేశం నిర్వహిస్తారు. సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపైన బీఎస్సీలో నిర్ణయం తీసుకుంటారు. ఈ నెల 20వ తేదీన శాసనసభలో మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తుంది. ఈ నెల ఆఖరు వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఇక సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని శాసనసభ మండలి కార్యదర్శులకు స్పీకర్ గడ్డం ప్రసాద్ సూచించారు. ఆయా శాఖలకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులకు, సభ్యులకు తగిన సమాచారం అందిస్తూ సహకరించాలని స్పష్టం చేశారు. శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరగడానికి పోలీస్ శాఖ తరపున చర్యలు తీసుకోవాలని సూచించారు. సభ జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే సమాచారం అందుకుని సమావేశాలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. తెలంగాణ రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యాసంగి రైతు భరోసా నిధులను విడుదలకి రంగం సిద్ధమైంది. ఇక నిధుల సమీకరణ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లుగా తెలుస్తుంది. యాసంగి రైతు భరోసాపైన మంత్రుల, అధికారులతోటి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. తెలంగాణలో 22న రైతు భరోసా మొదటి విడత నిధులు విడుదల కానున్నాయి. సిద్దిపేట జిల్లా నర్మెటలో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. రైతు భరోసాపైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మలతోటి సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. తొలి విడతగా 70 లక్షల మంది రైతుల ఖాతాలో
ఎకరం వరకు 3,590 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. ఇక 20 రోజుల తర్వాత రైతు భరోసా రెండో విడత నిధులు కూడా రిలీజ్ కానున్నాయి. రెండో విడతలో 2,650 కోట్ల నిధులను విడుదల చేయనున్నారు. ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత నిధులు కూడా విడుదల కానున్నాయి. 3 విడతల్లో మొత్తం 9,000 కోట్ల నిధులు విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. తమ ప్రభుత్వం మైనారిటీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో మైనారిటీలకు సింహభాగం ఇచ్చి అభివృద్ధి వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం పాల్గొన్నారు. వందలాది మంది మైనారిటీ యువకులకు విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయంటే దానికి కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలకు తీసుకొచ్చిన 4% రిజర్వేషన్లే కారణమని సీఎం అన్నారు. ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ద్వారా ప్రభుత్వం సహకరిస్తుంది అన్నారు. కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మనకు విలువలను గుర్తు చేసే ఒక పవిత్ర మాసం. ఒక నెల పాటు ఆత్మశుద్ధితో ఉపవాసంతో పరులకు సహకారం అందిస్తూ ఇతరులతో సత్సంబంధాలను పెంపొందించుకోవడమే రంజాన్ యొక్క సందేశం. అలాంటి పవిత్రమైన రంజాన్ మాసం సంవత్సరంగా ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం, మీరందరూ రావడం సంతోషం. ఈ పండుగ ప్రజలలో సఖ్యతను, ప్రజలలో ఒక సోదర భావాన్ని తీసుకొచ్చి హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు అందరూ కూడా ఒక మత సామరస్యంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి మనందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మా ప్రభుత్వం మైనారిటీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఇదే ఎల్బీ స్టేడియంలో క్రికెట్ ఆడుకునే ఒక యువకుడిని ఈరోజు మంత్రిగా మొహమ్మద్ అజరుద్దీన్ గారిని ఈరోజు మనం మంత్రిగా నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా మైనారిటీల 4% రిజర్వేషన్ అమలు చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన మొహమ్మద్ షబీర్ అలీ గారిని ప్రభుత్వం యొక్క ప్రత్యేక సలహాదారుగా మనం నియమించుకోవడం జరిగింది. ఇదే కాకుండా 8 మంది మైనారిటీలను వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించుకోవడం జరిగింది. వరల్డ్ కప్లో క్రికెట్ ఛాంపియన్ తీసుకొచ్చిన సిరాజుద్దీన్ను మనం డిఎస్పీగా ఈరోజు రాష్ట్రంలో నియమించుకోవడం జరిగింది. బాక్సింగ్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ పుట్టా మహేష్, ప్రియాంక రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చి వదిలేశారు. ఇక పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డిని పోలీసులు మజిస్ట్రేట్ ఇంటికి తరలించారు. హైదరాబాద్ శివార్లోని మొయినాబాద్లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఉన్నారు. పోలీసులు సోదాలకు వెళ్లిన సమయంలో ఫామ్ హౌస్లో ఉన్న వ్యక్తుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త నమితి శర్మ పోలీసులపైకి కాల్పులు జరిపారు. ఈ తుపాకీ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి చెందినదిగా గుర్తించి సీజ్ చేశారు పోలీసులు. పోలీసుల తనిఖీలో సుమారు 2 గ్రాముల కోకెన్, ఖరీదైన విదేశీ మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు. రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ కుమార్ వద్ద కోకెన్ ప్యాకెట్లు దొరికినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో 10 మంది పురుషులు, 1 మహిళ ఉన్నారు. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు మొదట చేసిన యూరిన్ టెస్ట్లో నెగిటివ్ రాగా అధికారుల అనుమానంతో బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. రక్త పరీక్షలో ఆయన డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ కావడంతో పోలీసులు ఆయన్ని కూడా అరెస్టు చేశారు. యూరిన్ శాంపిల్స్లో నీళ్లు కలిపి తారుమారు చేసినందుకు ప్రయత్నించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అధికారులు అనుమానంతో బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. మైనాబాద్ డ్రగ్స్ కేసులో 6గురికి పాజిటివ్ వచ్చినట్లుగా ఈగల్ బృందం ఎస్పీ గిరిధర్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్తో పాటుగా రితేష్ రెడ్డి, నమైతు, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డిలకు పాజిటివ్ వచ్చినట్లుగా తెలిపారు. డ్రగ్స్ ర్యాపిడ్ టెస్ట్లో ఎంపీ పుట్టా మహేష్కు నెగిటివ్ వచ్చిందని, రక్త పరీక్షలో పాజిటివ్ వచ్చిందని ఎస్పీ తెలిపారు. is accused of drugs. అనుమానాలు ఉన్నాయి. I made a challenge to KTR to come for a test in the morning tomorrow in assembly. మేము ఇస్తాం శాంపుల్స్, మీరు రండి అనే మాట చెప్తా ఉన్నాను. డ్రగ్స్ మయం చేశారు,
మన పిల్లల్ని కంటి రెప్పలా కాపాడుకునే పరిస్థితి తీసుకొచ్చినారు. విచ్చలవిడిగా గాంజా, విచ్చలవిడిగా డ్రగ్స్, విచ్చలవిడిగా మద్యం పెంచి పోషించినాడు. పోయిన 10 ఏళ్లలో విచ్చలవిడి దోపిడీ జరిగింది. నీళ్ల ప్రాజెక్టు దోపిడీ జరిగింది, భూముల పేరు దోపిడీ జరిగింది. ఇలా కట్టుదిట్టంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ డ్రగ్స్ కంట్రోల్ చేసే దశగా తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా నిన్న ఫామ్ హౌస్ లో రెడ్ హ్యాండ్ గా దొరికినారు. దాంట్లో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, టీడీపీ నాయకులు ఉన్నారు, రాజస్థాన్ నాయకులు ఉన్నారు. సిగ్గుతో తల వంచుకోవాల్సిన కేటీఆర్ ఉల్టా మన మీద నిందలు మోపుతా ఉన్నాడు. డ్రగ్స్ కి కానీ కల్తీ లిక్కర్ కి కానీ నేను ఎప్పుడు వ్యతిరేకిస్తూనే ఉంటాను. ఒక సిగరెట్ డబ్బా పైన స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి థ్రోట్ క్యాన్సర్ అనే ఫోటో ఉన్నా కానీ కూడా చదువుకున్న వాళ్ళు చూసి ఇంకా 2 సిగరెట్లు ఎక్కువ తాగుతున్నారు. అది చాలా నేరము, తప్పు. నేను ఒక శాసనసభ్యుడిగా నేను కూడా మా సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను, ఫస్ట్ మన దగ్గర నుంచే మొదలు పెడదాము. నేను నా బ్లడ్ ఇచ్చేదానికి నేను రెడీగా ఉన్నాను. అందరికీ డ్రగ్ టెస్ట్ చేయించి మనకు ముందుకు పోవాలి. ఎందుకంటే ప్రజలకి మనము ఒక ఎమ్మెల్యేగా, మనం శాసనసభ్యుడిగా నేను ముందుగా బ్లడ్ ఇవ్వమంటే నేను ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను. ఇది చూసి యువకులు కూడా ఖచ్చితంగా వాళ్ళు ముందుకు రావాలి. డ్రగ్స్కి మనము దూరం ఉండాలి. రేపు మన ఫ్యామిలీ కానీ మన పిల్లలు కానీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మనం అనారోగ్యంగా మనకేమైనా అయితే పాపం వాళ్ళకి నష్టం జరుగుతుంది. వాళ్ళ కోసమన్నా, మీ కుటుంబ సభ్యుల కోసమన్నా కానీ డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు. కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటుంటే దొరుకుతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యొక్క పేరు మారిపోయింది. అది తెలుగు డ్రగ్స్ పార్టీగా రూపాంతరం చెందింది. మొన్నటి వరకేమో తెలుగు దొంగల పార్టీగా ఉన్న పార్టీ కాలక్రమంలో తెలుగు డ్రగ్స్ పార్టీగా, తెలుగు దోపిడీ పార్టీగా, తెలుగు డ్రామాల పార్టీగా మారిపోయింది. తప్పులు చేస్తారు, అడ్డదిడ్డంగా దొరుకుతారు, ఏ మాత్రం సిగ్గు లేకుండా, ప్రజలంటే భయం లేకుండా. అయితే ఏంటంట అన్నట్టు మాట్లాడతారు. మహేష్ యాదవ్ అనే ఎంపీ ఒక పార్లమెంట్ సభ్యుడై వీళ్ళు ఎంతగా దిగజారిపోయారో, ఎంత నికృష్టంగా మారారో, ఎంత బరి తెగించారో ఈ చర్య ద్వారా అర్థమైపోతుంది. తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి ఫామ్ హౌస్ లో, ఆ ఫామ్ హౌస్ లో తనే ఉండి తనతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధుల్ని, ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి ఒక ఎంపీని కావచ్చు, ఢిల్లీకి చెందినటువంటి ఈయన అత్యంత ప్రియమైనటువంటి దోస్త్ నమిత్ శర్మ, ఒక బీజేపీ మాజీ ఎమ్మెల్యే. ఒక డ్రగ్ కల్చర్ గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ వాళ్ళు డ్రగ్స్ తెలంగాణ చేసి యువతనంతా కూడా డ్రగ్స్ బారిన పడేటట్లు చేస్తే, ఎక్కడ చూసినా, ఏ కాలేజీలలో చూసినా, ఎక్కడ చూసినా విరివిగా, ఏ రైల్వే స్టేషన్లో చూసినా డ్రగ్స్ మాఫియా, డ్రగ్స్ తెలంగాణగా గత 10 సంవత్సరాలు ఆడిందే ఆట, పాడిందే పాట చేసుకుంటూ పోతే, ఒక స్పెషల్గా ఈగల్ టీం అని చెప్పెట్టి ఒక హైడ్రా పెట్టి ఈరోజు చెరువులని, కుంటలని ఏ విధంగా అయితే కాపాడుతూ ఉన్నాడో గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి ఈయన ఈ డ్రగ్స్ పార్టీ మహేష్ యాదవ్ అనేటువంటి అతను ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆర్గనైజ్ చేసింది కూడా ఈ మహేష్ యాదవ్ అనేటువంటిది ఈరోజు స్పష్టంగా అర్థమైంది. పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారించి పోలీసులు కూడా ప్రకటన చేశారు. ఎందుకంటే అందరూ ఉన్నారు కాబట్టి, గ్రూపుగా అందరికీ టెస్టులు చేశారు కాబట్టి అక్కడ ఈయన తప్పించేటువంటి అవకాశం లేదు కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరికీ టెస్టులు చేశారు. టెస్టులు చేసిన వెంటనే ఈరోజు దానికి సంబంధించి డ్రగ్స్ పాజిటివ్ అని వచ్చింది. ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఈ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీ మహేష్ ఈరోజు డ్రగ్స్ సేవించి పాజిటివ్ తేలింది అంటే, ఇటువంటి వ్యక్తి భారతదేశానికి సంబంధించి విధానపరమైనటువంటి, శాసనపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి దేవాలయం లాంటి అతి పవిత్రమైనటువంటి పార్లమెంటులో సభ్యుడిగా కొనసాగేటువంటి హక్కు ఈ వ్యక్తికి ఉందా? పుట్ట మహేష్ పార్లమెంట్ సభ్యుడు లాంటి వాళ్ళు ఈ తాండూరులో జరిగినటువంటి డ్రగ్స్, తర్వాత ఏలూరు ఎంపీ కూడా పుట్ట మహేష్ కూడా ఆ డ్రగ్స్ వాడుతూ పట్టుబడ్డాడని వచ్చింది వార్త. పుట్ట మహేష్ టీడీపీ ఎంపీ, ఆయన ఏలూరులో గెలిచాడు. ఇక్కడికి ఏం సంబంధం? ఇక్కడ ఉన్న ఫామ్ హౌస్లో కూర్చొని డ్రగ్స్ వాడాల్సిన అవసరం వచ్చింది. ఇదంతా దిగారి పని చేశారు కదా. అసలు ఎక్కడి నుంచి వస్తుంది డ్రగ్స్ అంతా? ఎవరు సరఫరా చేస్తున్నారు? తాగేమని పట్టుకుంటాం కానీ సరఫరా చేసేవాడు ఎవరు, దాన్ని తయారు చేసేది ఎవరు అని తెలియదు. మీకు రోజు అడ్వర్టైజ్మెంట్ వస్తాయి, అమితాబ్ బచ్చన్ హిందీ యాక్టర్, వాళ్ళంతా ఏం ప్రచారం చేస్తారు? ఈ పాన్ మసాలా అని అంటున్నారు. దాని లోపల డ్రగ్స్ ఉన్నాయి. ఆ గవర్నమెంట్, ప్రతిదీ గవర్నమెంట్ పార్లమెంట్ సభ్యుడు దాన్ని పాల్గొనంటే అంతకన్నా నిరాచారకరం. తక్షణం ఆ మహేష్ ఎంపీని సస్పెండ్ చేయమని తెలుగుదేశం పార్టీ కోరుతాం. తెలుగు రాష్ట్రంలో మైనాబాద్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం దుమారం రేపుతుంది. మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ వ్యవహారంలో వ్యాపారవేత్తలు, రియాల్టర్లు, రాజకీయ నేతలు ఇన్వాల్వ్ కావడంతో రాజకీయంగా తీవ్ర చర్చలకు దారితీస్తుంది.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్తో పాటు మొత్తం 11 మంది ఈ పార్టీలో పాల్గొనగా వారిలో పైలట్ రోహిత్ రెడ్డితో పాటుగా 6గురికి డ్రగ్స్ పాజిటివ్ రావడంతో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపైన స్పందించిన పిసిసి చీఫ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రజాప్రతినిధులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీనిపైన స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిసిసి చీఫ్ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లుగా ప్రకటించారు. సమాజంలో మాదక ద్రవ్యాల వాడకం పెరగడం అత్యంత దురదృష్టకరమని, దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. డ్రగ్స్ వాడకాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఖండిస్తుందని, ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా ఎవరైనా సరే కఠిన శిక్షను అనుభవించాల్సిందే అని ఆయన డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మైనాబాద్లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీ 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంపైన టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని నిర్ణయించింది. ఎంపీ పుట్ట మహేష్ను వివరణ కోరింది టీడీపీ. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పుట్ట మహేష్కు నోటీసులు ఇచ్చారు. ఇక అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు పల్లా శ్రీనివాస్. కేసీఆర్ది అభివృద్ధి అయితే రేవంత్ రెడ్డిది విధ్వంసమని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు విమర్శించారు. బుల్డోజర్లతోటి ఇళ్లను కూల్చడమే పనిగా పెట్టుకున్నాడని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక ప్రజలందరూ ఇబ్బందుల్లోనే ఉన్నారని పేర్కొన్నారు. కేసీఆర్ది అభివృద్ధి అయితే రేవంత్ రెడ్డిది విధ్వంసమని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు విమర్శించారు. బుల్డోజర్లతోటి ఇళ్లను కూల్చడమే పనిగా పెట్టుకున్నాడని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక ప్రజలందరూ ఇబ్బందుల్లోనే ఉన్నారని పేర్కొన్నారు. 35 ఏళ్లు ప్రభుత్వ ఉద్యోగం చేసి 35 ఏళ్లు కష్టపడి పనిచేసి ఇవాళ రోడ్ల మీద కూర్చోవాల్సినటువంటి పరిస్థితి రావడం నిజంగా చాలా దురదృష్టకరం. అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉద్యోగులంటే, రిటైర్డ్ ఉద్యోగులంటే లెక్కలేనట్టుగా వ్యవహరిస్తూ ఉంది. ఆ రోజు ఎన్నికల ముందేమో చాలా హామీలు ఇచ్చారు. మేము అధికారంలో రాగానే వెంటనే పీఆర్సీని మేము నివేదిక తీసుకుంటాం, పీఆర్సీ అమలు చేస్తామని చెప్పారు. అంతేకాదు పెండింగ్ డిఏలన్నీ క్లియర్ చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే డిఏలు వచ్చింది లేదు, పీఆర్సీ అమలైంది లేదు. కనీసం రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళు దాచుకున్న డబ్బులు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వానికి ఇవాళ మనసు రావడం లేదు. 10,000 ఇండ్లు కూలగొట్టడానికి 10,000 కోట్లుంటాయి. మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు ఖర్చు పెడతా అంటున్నావు. మరి 1,50,000 కోట్లు మూసీ సుందరీకరణ ఖర్చు పెట్టడానికి నీ దగ్గర డబ్బులుంటాయి. మా రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయడానికి నీకు డబ్బులు లేవా? అంటే డబ్బులు లేక కాదు, నీకు మనసు లేక. 30,000 కోట్లు బడా కాంట్రాక్టర్లకు బిల్లులకు డబ్బులున్నాయి. 96,000 కోట్లతో కొత్త టెండర్లకు డబ్బులున్నాయి. 1,50,00,000 కోట్లతో మూసీ సుందరీకరణకు డబ్బులున్నాయి. అందాల పోటీలు పెట్టడానికి 100 కోట్లు ఉంటాయి నీ దగ్గర. నీ ఫుట్బాల్ షోకుల కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతావు. నీ క్యాంప్ ఆఫీస్ కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతావు. కేరళ, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్రలో ఎన్నికలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో 100 కోట్ల రూపాయలతో ఆ రాష్ట్రాల్లో అడ్వర్టైజ్మెంట్ చేయడానికి, నీ బొమ్మలేసుకోవడానికి నీకు డబ్బులు ఉంటాయి. మా ఉద్యోగులంటేనే ఉండయా? ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత పిల్లల పెళ్లిళ్ల కోసమో, వైద్యం కోసమో, ఆ రిటైర్ అయినాక శేష జీవితం అన్న కొంత మనమలో మనవరాళ్లతో సంతోషంగా ఉండాలనుకుంటారు. ఇవాళ కంటి మీద నిద్ర లేకుండా చేసిండు. ఇవాళ ఎన్ని ప్రాణాలు పోయినాయంటే దాదాపు రాష్ట్రంలో 60-70 రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ బెనిఫిట్లు రాక, మనోవేదనతో వైద్యం అందక ఇవాళ 60-70 మంది రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. 60-70 మంది చావుకు కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇలా మైసయ్య అనే ఒక ఎస్ఐ ఖమ్మం జిల్లాలో ఆయన పాపం వైద్యం అందక ఆసుపత్రిలో ప్రాణాలు విడిచిండు మైసయ్య. 30 లక్షలైనాయి, అప్పు పుట్టట్లే, వైద్యానికి డబ్బులు లేవు, రిటైర్మెంట్ డబ్బులు రాక మైసయ్య చనిపోయినటువంటి పరిస్థితి. మొన్న హన్మకొండలో స్టేషన్ గన్పూర్ ఎస్ఐ శ్రీనివాస్ పాపం వైద్యం అందక, ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందక ఆయన తన బాధను సోషల్ మీడియాలో వెళ్లబుచ్చుకున్నటువంటి పరిస్థితి మనం చూశాం.
కాంగ్రెస్ ప్రభుత్వం పైన జాతీయ అధ్యక్షురాలు కవిత ఫెరయ్యారు. రేవంత్ సర్కారు ప్రపంచ బ్యాంకు మూసి పరివాహక ప్రాంతాల భూములు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది అన్నారు. ఇప్పటి వరకు మూసిపైన డీపేర్ ప్రభుత్వం రిలీజ్ చేయడం లేదన్నారు. పూర్తి డీపేర్ ఇవ్వకపోవడం వెనుక మోసం ఉంది అన్నారు. మూసి ప్రాజెక్టు ప్రజెంటేషన్కు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, మంత్రులను పిలిపించారని మండిపడ్డారు. హైడ్రాను పెట్టి సీఎం రేవంత్ రెడ్డి అరాచకం చేస్తున్నారని విమర్శించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఇప్పటి వరకు 6 ఫిర్యాదులు చేస్తామన్నారు. అవసరమైతే హైడ్రా కమిషనర్ ప్రభుత్వం పైన పరువు నష్టం దావా వేస్తామన్నారు కవిత. 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పినారు. అంటే 6 నెలల్లో పోయిన సెప్టెంబర్కి నిన్నటికి కరెక్ట్గా లెక్క చెప్పాలంటే 1,359 కోట్ల రూపాయలు పెరిగింది. టోటల్ డిపిఆర్ ఏందో తెలియదు, అసలు చేస్తున్నది ఏందో ప్రజలకు తెలియదు. కానీ డబ్బులు మాత్రం 6 నెలల్లో దాదాపు 1,400 కోట్ల రూపాయలు పెరిగింది. మరి పెరిగిన ఖర్చు దేనికోసం, ఎవరికి ఇస్తున్నారు, ఎందుకోసం ఇస్తున్నారు, దీని మీద స్పష్టత లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు ఏదో అల్కగా మాట్లాడుకుంటూ ఏమైతే గాంధీ బొమ్మకి ఎంత అవుతుంది, 70 కోట్లు అవుతుంది, మహా అంటే 200 కోట్లు అవుతుంది అంటూ. ముఖ్యమంత్రి గారు నేను సూటిగా అడగదలుచుకున్నా, 70 కోట్లు 200 కోట్లు మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా? కాదు కదా, తెలంగాణ ప్రజల సొమ్ము కదా. నిన్న ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ఈ సమావేశంలో స్టేక్ హోల్డర్స్ అంటే ఈ ప్రాజెక్టు వల్ల నష్టపోయే వాళ్ళు, ఈ ప్రాజెక్టులో ఇండ్లు కోల్పోయే వాళ్ళు, ల్యాండ్ కోల్పోయే వాళ్ళు, వాళ్ళని కూడా పిలవాలి. కానీ వాళ్ళని పిలవలేదు. వాళ్ళనేమో హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో కూర్చోబెట్టి ఈ ప్రాజెక్టు ప్రజెంటేషన్కి ఎవరెవరిని పిలిచిర్రు? రియల్ ఎస్టేట్ వాళ్ళు, కాంట్రాక్టర్లు, ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వీళ్ళని పిలిచిర్రు. అంటే ఒక క్లోజ్ డోర్ 5 స్టార్ హోటల్ మీటింగ్ పెట్టి తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలాంబా పాల్గొన్నారు. మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు చాలా వరకు డైరెక్టర్ పదవులు ఇచ్చామని, 6 మహిళలకు డీసీసీ పదవులు ఇచ్చామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. మహిళా సెంట్రిక్గా ప్రజాపాలన ప్రభుత్వం సాగుతుంది అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలు పోటీ చేసే అవకాశం కల్పించామన్నారు. యువకులు, మహిళలు బీజేపీలో చేరడం పార్టీపైన పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. హైదరాబాద్లో ప్రజలు స్పష్టమైన మార్పు కోసం ఎదురు చూస్తున్నారని, రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే సంకల్పంతో మహిళలు, యువత ముందుకు వస్తున్నారన్నారు. ప్రధాని మోడీ సుపరిపాలనపైన విశ్వాసంతో పెద్ద ఎత్తున ప్రజలు బీజేపీలో చేరుతున్నారని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు బీజేపీ వైపు ఆశతోటి ఎదురు చూస్తున్నారన్నారు. తెలంగాణ రాజకీయాల్లో సార్థక మార్పు తీసుకురావడానికి ఇది సంకేతమని చెప్పారు బీజేపీ నాయకులు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపైన విమర్శలు చేశారు. నియోజకవర్గంలోని పలు సమస్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తూ లేఖ రాసినట్లుగా తెలిపారు. అధికారులు ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలకు స్పందించాల్సిందిగా ఆయన సూచించారు. ప్రశ్నించే ప్రజలను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. సంక్షేమ పథకాలు అమలు కాకపోతే ప్రజలు స్పందించడం వారి హక్కు అని పేర్కొన్నారు. రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. మే మొత్తానికి 2 ఏళ్ళు అవుతుంది. ఎమ్మెల్యే అరకపూడి గాంధీపైనే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాంధీకి చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ జెండాతోటి గెలిచి పక్క పార్టీల వైపు వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ వెంటనే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి అన్నారు. శేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలు నీకు అప్పుడు బుద్ధి చెప్తారన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఓట్లతోటి గెలిచి ఇప్పుడు వారిపైన కేసులు పెడుతూ బయటపెట్టిస్తున్నారన్నారు. ఇక కేసులు పెట్టినంత మాత్రాన పార్టీ నేతలు ఎవరు కూడా భయపడరని, వారికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో 3,797 వీఆర్ఏలకు జీవో నెంబర్ 81-85 ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపడతామని చెప్పి 2 ఏళ్లైనా అమలు చేయలేదన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద వేలాది మంది వీఆర్ఏలు భారీ ధర్నా చేపట్టారు. ప్రభుత్వ కాలేజీ శాఖలో 16,758 మంది వీఆర్ఏలను ప్రభుత్వం వివిధ శాఖలలో ఏర్పాటు చేసి మిగతా 3,797 మందిని తదితర శాఖలో ఉద్యోగాలను కేటాయించాలన్నారు. ఇక రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల ప్రకారం 2 లక్షల ఉద్యోగాలను ఇస్తామని మోసం చేశారని గుర్తు చేశారు. కొంతమంది వీఆర్ఏలు తండ్రి ఉద్యోగాన్ని తనయులకు కేటాయించాలని చెప్పి మోసగించారని మండిపడ్డారు.
కరీంనగర్ జిల్లాలో బీజేపీ నిర్వహించిన అంజన్న ఆశీర్వాద పాదయాత్ర ఘనంగా ముగిసింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేపట్టిన ఈ పాదయాత్ర జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయం వద్ద ముగిసింది. కరీంనగర్లోని మహాశక్తి టెంపుల్ నుంచి ప్రారంభమైన అంజన్న ఆశీర్వాద పాదయాత్ర వేలాది మంది కార్యకర్తల నడుమ ఉత్సాహంగా కొనసాగింది. మండు టెండను లెక్క చేయకుండా బండి సంజయ్ అభిమానులతోటి కలిసి ముందుకు సాగారు. సుమారు 14 గంటల పాటు సాగిన ఈ పాదయాత్ర చివరకు కొండగట్టు అంజన్న ఆలయానికి చేరుకుంది. మధ్యలో పాదయాత్రలో అనారోగ్యానికి గురైన బండి సంజయ్ కాసేపు విరామం తీసుకుని మళ్ళీ యథావిధిగా పాదయాత్రను కొనసాగించారు. కరీంనగర్ మేయర్ నూతన ప్రజాప్రతినిధులతో కలిసి బండి సంజయ్ అంజన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి మొక్కులు కూడా తీర్చుకున్నారు. మరోవైపు పాదయాత్ర మార్గమంతా గ్రామాన అభిమానులు పూలు చల్లి మంగళహారులతోటి బండి సంజయ్కు ఘన స్వాగతం పలికారు. ఈరోజు ఆ మొక్కులు తీసుకోవడానికి కరీంనగర్ నుంచి ఈ అంజన్న ఆశీర్వాద యాత్ర టెంపుల్కు మళ్ళా ఉగాది తెల్లవారి మళ్ళీ దర్శనానికి వస్తా. నేను మన కోసం నిబంధనలను ఉల్లంఘించి పెట్టడాన్ని నేను కూడా ఒప్పుకోను. ఎందుకంటే నిబంధనల ప్రకారం నడవాలి. దేవుడి కంటే గొప్పలు ఇవ్వలేరు. కానీ అర్చకుల వేద పండితుల ఆశీర్వాదం దొరికింది. చాలా సంతోషం. మన అన్ని ప్రాంతాల్లో మన బ్రహ్మాండమైన స్వాగతంగా పలిచారు, ఆరతులు ఇచ్చారు, శాలువలు కప్పారు, వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. దాంతోపాటు మా కార్యకర్తలు నాయకులు అన్ని ప్రాంతాల్లో మన కష్టపడి పనిచేశారు.